తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన దగ్గర నుంచి, అంటే విజయ్ గారు ఘన విజయం సాధించిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఒక పక్కన. కానీ విజయ్ గారి ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ గారిని హీఈస్ మై బ్రదర్, మై సోల్మేట్ అంటూ ఆయన్ని పొగడటం ఎలా చూడాలంటారు? ఇది కాకపోతే ఏంటంటే అనుకోకుండా విజయ్ గారు ఒక పెళ్లికి వెళ్ళటం జరిగింది తమిళనాడులో. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి విజయ్ గారి పక్కన కూర్చోవటం, అసలు అనుకోని సంఘటనలు జరగటం. తర్వాత ఇప్పుడు విజయ్ గారు గెలిచిన తర్వాత 11 సీట్లు తగ్గినాయి. మరి ఆ ఫోటో ఎందుకు పట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ విజయ్ గారికి అయితే మాత్రం దరిద్రం అక్కడే పట్టుకుందని చెప్పి నేనే కాదు అందరూ కూడా చెప్పిన తర్వాత, సరే నీ ఫోటో పట్టుకోవటం వల్లే విజయ్ గారు గెలిచారు అంటున్నావు. మరి ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకుండా అతన్ని 16 నెలల జైల్లో వేయించిన ఆయన ఎందుకు పిలిపించారు చెప్పండి? అది ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. ఇంకా రోజా కూడా మాట్లాడడం ఏంది అంటే అలా కాదు, 16 నెలలు జైల్లో వేసిన ఆయన పిలిపించారన్నారు. అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ తోనే కదా విజయ్ గారు ముఖ్యమంత్రి అయింది. మరి గెలిచింది నీ వల్లే అంటున్నావు కదా, మరి నువ్వెందుకు లేవు అక్కడ? ఆయన యూరోప్ పర్యటనలో ఉన్నారు కదా. కనీసం రోజాని ఎందుకు పిలిపిలే చెప్పు. రోజా కూడా మాట్లాడుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు షర్ట్ వేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు ప్యాంట్ వేసుకున్నాడు. అసలు ఏం మాట్లాడుతుందో ఏమైతే మాకైతే అర్థం కావట్లే. నిజం చెప్తున్నా రోజా, నీ గురించి కనుక అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఏపీకి తమిళనాడుకి. నిజంగా ములక్కాయని కాదు, ఇంగ్వా కాదు, సాంబార్లో కలిపేది అసలు ముంచి లేపుతారు నేను. నీకు మామూలుగా ఉండదు. రజనీకాంత్ గారు వచ్చిన రోజే అసలు నీ గురించి చెప్పాలి, మీ గురించి మీ పార్టీ గురించి అన్నీ తెలుసు. ఎందుకు ఇలా మాట్లాడతారు చెప్పు? నువ్వు సపోర్ట్ చేసింది ఏ పార్టీ రోజా? డిఎంకే పార్టీ. ఆ రోజు నేను సపోర్ట్ కదా, ఆయన బర్త్డే విషెస్ చెప్పడానికి మాత్రమే వెళ్ళాను నేను అంటుంది కదా. నీ పాత మహిమేందో అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, తమిళనాడులోనే కాదు. అసలు నువ్వు దేనికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు సర్వనాశనమే కదా. రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించింది నువ్వే, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పోవటానికి కారణం నువ్వే. అసలు కేసీఆర్ ఓడిపోవటానికి కూడా ఆయనకి చేపల కూర వండి పెట్టావు, అది కూడా ఒక కారణం. స్టాలిన్ ఓడిపోవటానికి కారణం నువ్వు కాదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మళ్ళీ పైగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? లేపి పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి. సార్ అక్కడ అధికారం కోసం విజయ్ గారి పోరాటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం, అమరావతి కోసం, అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మోడీ గారే అంతటి వారే హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు. నువ్వు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా కడుపు మనదా చెప్పండి? వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం మహిళల్ని కించపరుస్తాం. వాళ్ళు అట్లా మాట్లాడారు అని నా కడుపు మండి నేను మాట్లాడితేనే నా లోపలేసారు. అయినా ఇంకా బరితెగిచ్చి మాట్లాడుతుంటే ఏం చేయమంటారు చెప్పండి? ఏమండి, ఇంట్లో మహిళల గురించి ఫస్ట్ మాట్లాడింది ఎవరో? అందరూ మాట్లాడలేదని చెబుతుంది. నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది వల్గర్ లాంగ్వేజ్ అనేది వైసీపీ పార్టీ వాడలేదంటే. ఈ రోజు నేను ఒక్క మాట అడుగుతా, ఫస్ట్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కిరణ్ కుమార్ చెప్పండి. నేను తప్పు మాట్లాడాను అని చెప్పి నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళు మాట్లాడాను. ఆ రోజు ఏమన్నాడు? పోలీసుల బట్టలు ఊడదీసి తంతాను అంటేనే నేను ఆ మాట అన్నాను. అది మీరు ఆ వీడియో చూస్తే అర్థమైంది మీకు. ఓకే, అదంతా కాదు, వాళ్ళ సంగతి తీసేయండి. అసలు రోజా గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేయటం ఎలా చూడాలంటారు? లేపి ట్రోలింగ్ చేశారంట. మరి ఏమండి, ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలేనా చెప్పండి? ఎందుకు అలాగ మాట్లాడుతుంది? బరి తెగించి దీన్ని బతికేందో అందరూ తెలుసు. బండ్ల గణేష్ ఆల్రెడీ చెప్పారు కదా దీన్ని బతికేందో. నాకు ఇప్పటికీ బాలకృష్ణ గారి మీద ఎంత కోపం అంటేనండి. ఏం చేశారా అంటే ఆ భైరవ దీపం సినిమా ఒకటి ఉందండి,
అది మంచం మీద ఒక సీన్ ఉంది, ఏమన్నా తీసుకెళ్లే సీన్. అప్పుడే కథ మంచాన్ని దొర్లిచ్చి పారు నూకినట్టయితే మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం అప్పుడే పోయేది అని చెప్పి. లేకపోతే ఏందండి పద్దాకలు మాట్లాడే మాటలు ఏం చెప్పండి. విలువలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటున్న రోజా గారు మరి ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు? ఈ రోజు రాష్ట్రంలో వచ్చి పెట్టుబడుల గురించి మాట్లాడదు. ఏది తెచ్చినా కానీ మేమే తెచ్చాం మరి రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు తమిళనాడు నుంచి ఇప్పటిదాకా ఎవరికి తీసుకురావటం వల్ల కాల. ఇప్పుడు వస్తే వాడెవడ కేసు వేసాడంట. ఎందుకని? నీకు బుల్లెట్ అందని. రాయల్ ఎన్ఫీల్డ్ రాజారెడ్డి గారు ఆ టైంలో లేఖ రాయటం వల్ల వచ్చిందని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. నిజమే అనుకోవచ్చు అంటారా? అంటే రాయల్ ఎన్ఫీల్డ్ రాజారెడ్డికి రైమింగ్ బాగుంది అంటున్నారు వాళ్ళు. నిజంగా ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఎవరు తెచ్చారు. కోడిగుడ్లు, చేపలు. నా జీవితంలో పులివెందుల రొయ్యలు, చేపలు చూసి దాన్ని కళ్ళ కూడా అనుకోలేదంట. లేపి అంటున్నారు. బాబాయిని లేపింది ఎవరు? తండ్రిని లేపింది ఎవరు? కోడి కత్తికి గులకరాయి. ఒరే నీకు గులకరాయి తేలింది, నిన్ను చూడటానికి ఎవరన్నా వచ్చారా? పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ నుంచి మోడీ గారు వచ్చారు అంటే, అరే నీ స్థాయి ఏందో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడితే విజయ్ గారితో పోలుస్తారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చారు అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అందరూ తెలుసు. ఇన్ని రకాలుగా మాట్లాడారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. 3 పెళ్ళిళ్ళు, కార్లు మార్చినట్టు పెళ్ళాళ్ళు మారుస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా, కుటుంబ సభ్యులని ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా, మాకు మా రాష్ట్ర నిజం చెప్తున్నా సినీ ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు మా రాష్ట్రాన్ని. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను టీడీపీ కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయటం నా వంతండి. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆరోగ్యం గురించి కాదు, అసలు విలువలు లేని వ్యక్తే చంద్రబాబు నాయుడు అనే మాట రోజా గారు అన్నారు. అదే కనుక ఇప్పుడు విజయ్ గారికి వచ్చిన పరిస్థితి అంటే 108 సీట్లతో ఆయన నుండి ఏఐడిఎంకే ఉన్న పొజిషన్ లో గనక చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంతకైనా దిగజారేవారు అనే మాట రోజా గారు మాట్లాడిన మాట. మరి వీళ్ళకి వచ్చింది 11 సీట్లు, ఈడు పోయి అక్కడ పోయి 11 సీట్లు మీకు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయండి అనే మొహాలు వీళ్ళు మాట్లాడే మాటలా చెప్పండి. వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు. డిఎంకేకి నువ్వు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏందో తెలుసు. నువ్వు ఒకసారి తమిళనాడు వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఓసారి వెళ్ళి ఇప్పుడు ఉండేదే తమిళనాడు కదా. ఎప్పుడు మొన్న ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. ఇప్పుడు అక్కడ డిఎంకే ముంచావు, మళ్ళీ ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నావు. ఏముంది? కనపడితే విజయ్ సీఎం అయ్యాడు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటా ఉంటుంది. ఏదో రోజు తమిళనాడు వాళ్ళకి వివరంగా చెప్తారు. ఇంకేంలా సాంబార్లో ములక్కాయ బదులు దీన్ని ముంచి లేపుతారు అంతే, చెప్పేది ఏం లేదు. ఇంకా వీళ్ళ పార్టీకి వచ్చిన సీట్లు 11. అరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడనరా అంటే వీళ్ళు బయట ఉండి ఇలాగ పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం లేదు, వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. విజయ్ సంబరానికి అంటే విజయ్ గెలుపు సంబరాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని స్టేజ్ ఎక్కించి వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులను కూడా ఎందుకని పిలవలేదంటారు? మరి ఇప్పుడు విజయ్ గారికి తండ్రిని చంపింది ఎవరో తెలియదా? బాబాయిని చంపింది ఎవరో తెలియదా? తల్లిని చెల్లిని ఇంట్లో గెంటేసిన విషయం వాళ్ళకి తెలియదా? ఇవన్నీ తెలుసు కాబట్టే మీకు వచ్చిన సీట్లు ఎన్నో వాళ్ళకి తెలుసు. నువ్వు చేసిన అరాచకాలు ఒక తమిళనాడుకే కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా మొత్తం మీద అన్ని దేశాలకు తెలుసు. అమెరికాలో మనోళ్ళు ఉన్నారు, లండన్లో మనోళ్ళు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం అందరూ తెలుసు. విజయ్ గారికి కూడా తెలిసింది కాబట్టి ఆయన కాంగ్రెస్ వాళ్ళని పిలిచారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.
వీళ్ళ పార్టీకి ఇక్కడ వీళ్ళ రాష్ట్రంలోనే దిక్కు దివాణా లేకపోతే వీళ్ళు పక్క రాష్ట్రాలు పట్టించుకుంటున్నారు అంటే నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.